నమస్తే చార్మినార్ న్యూస్కి స్వాగతం. బీహార్లోని బాఘల్పూర్ జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా నదిలో ఓ పడవ బోల్తా పడింది. అందులోని 21 మంది కూలీలు ప్రవాహంలో మునిగిపోయారు. ఎస్డీఆర్ఎఫ్ వేగంగా స్పందించి 20 మందిని కాపాడగా మరో కార్మికుడి ఆచూకీ గల్లంతైంది. వరద నివారణ చర్యల్లో భాగంగా వారు నదిలోకి వెళ్లారని అధికారులు వెల్లడించారు. पकड़ना కంగ్టీ మండల కేంద్రంలో పీఎం కిసాన్ యోజన పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ను ఓపెన్ చేసి ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. ఫైల్ను క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ కావడంతో అతని బ్యాంకు ఖాతా నుంచి 3 విడతల్లో మొత్తం 97,000 నగదు డెబిట్ అయింది. ఈ సందర్భంగా కంగ్టీ సీఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలను ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, పీఎం కిసాన్, ఈకేవైసీ, ఎల్ఐసి లేదా బ్యాంకుల పేరుతో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. కంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మా దగ్గర కంటి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తికి పిఎం కిసాన్ యోజన అనే ఏపీకే ఫైల్ అతనికి వాట్సాప్ రావడం జరిగింది. అతను ఏంటిదో అని చెప్పేసి అతను క్లిక్ చేసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అతని ఫోను ఇమీడియట్గా హ్యాక్ అయిపోయి సైబర్ అఫెండర్స్కి చేతిలోకి వెళ్ళిపోతే అతని అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ 3 ట్రాన్సాక్షన్స్ ద్వారా టోటల్ 97,000 అతనికి అకౌంట్లో డెబిట్ అయినాయి. సో అతను ఇమ్మీడియట్గా మెసేజ్ చూసుకొని అలర్ట్ అయ్యి 1930 కాల్ చేస్తే అది దానిపైన కంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 97,000 కూడా ఇమీడియట్గా 1930 కాల్ చేయడం వల్ల ఓల్డ్ అయినాయి. అవి కూడా రిఫండ్ అతనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ ఏపీకే ఫైల్స్ కూడా ఈ మధ్యలో ఎస్బీఐ అని, యోనో యాప్ అని, టీచర్లైన్ అని, అదేవిధంగా పిఎం కిసాన్ అని, మిగతా ఈకేవైసీ అనే విషయం ఈ మధ్యలో కూడా ఈకేవైసీ అని అప్డేట్ చేయాలని చెప్పి ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా యాక్ట్ చేసి అందరికీ అక్కడ ఉన్న కాంటాక్ట్స్ అందరికీ కూడా ఈ మెసేజ్లు వెళ్ళిపోతూ ఉంటాయి ఏపీకే ఫైల్స్. దయచేసి ఎవరికైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు. రెస్పాండ్ అయితే మాత్రం ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మొత్తం ఖాళీ అయిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు నుంచి కానీ ఎవరు కూడా ఏపీకే ఫైల్స్ పంపించరు, ఎవరు లింక్స్ పంపించరు, కాల్ చేసి కూడా అడగరు, అప్డేట్ చేయమని కూడా ఎవరు చెప్పరు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా ఉంటే బ్యాంకే వెళ్ళి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి అక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి తప్ప ఫోన్లో మీరు ఇక్కడ ఇంటి దగ్గర ఉండి ఏది పడుతుంది క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకే మొత్తానికే మోసం జరుగుతుంది. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాం. ఈ మధ్యన కొంతమంది ఈ చదువుకోని వాళ్ళ కొంచెం అవగాహన లేక కూడా వాళ్ళ వాట్సాప్లో వచ్చేటివి అన్నీ కూడా బ్యాంకు అనుకొని చెప్పేసి సింపుల్గా క్లిక్ చేస్తున్నారు. సో దయచేసి వీటి మీద అలర్ట్గా ఉండాలి. వాట్సాప్లో ఏది పడితే అది క్లిక్ చేస్తే మొత్తానికి మోసం జరిగి మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. చదువు రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంతమంది ఈ మధ్యలో అకౌంట్లో ఫోన్ నెంబర్ ఉన్నటువంటి ఫోన్లను పిల్లలకి ఇవ్వద్దు. పిల్లలకి ఇచ్చినప్పుడు ఏదైనా ఓటీపీస్ కానీ లేదు అంటే ఏదైనా లింక్స్ కానీ వస్తే వాటిని క్లిక్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా క్లిక్ చేయడంతో హ్యాక్ అవుతున్నాయి. ఈ మధ్యలో కూడా మా దగ్గర కల్లికర పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయింది. ఇదే విధంగా వాళ్ళ పాప క్లిక్ చేయడంతో 4,50,000 అకౌంట్ నుంచి వెళ్ళిపోయినాయి. సో ఈ విధంగా జరుగుతున్నాయి. దయచేసి పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఫోన్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న ఫోన్ ఉందో అది ఇవ్వద్దు. ఇస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ప్రొటెక్షన్ పెట్టుకొని ఇవ్వాలి. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ జరిగింది. ఒకవేళ దయచేసి మోసం జరిగినప్పుడు ఇమీడియట్గా
ఎంత తొందరగా అయితే అంత తొందరగా 1930 కాల్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే అకౌంట్ అతను సైబర్ అఫెండర్స్ వాళ్ళు తీసుకోరాకుండా ఇమీడియట్గా ఫ్రీజ్ అయిపోతాయి, హోల్డ్ అయిపోతాయి. ఆ హోల్డ్ అయిన అమౌంట్ను మనం రిటర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, రీఫండ్ ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది కూడా కంప్లైంట్కు ఎవరైతే మోసపోయారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఇట్లాంటి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉందాం. ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్గా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదంటే సైబర్ క్రైమ్ పోర్టల్ కానీ కంప్లైంట్ చేస్తే అది రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లవ్ కుష్ నగర్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు 4 కాళ్ళు 4 చేతులతో మగ శిశువు జన్మించాడు. అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమైన ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా చెవెళ్ల నియోజకవర్గంలో బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష నియామక కోఆర్డినేటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్సీ ఏఐసీసీ సెక్రటరీ సివి మోహన్ అబ్జర్వర్గా పాల్గొన్నారు. మరియు టీపీసీసీ అబ్జర్వర్లుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఈవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తీసుకెళ్ళాలి. సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ అందరూ కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో మనం కూడా అవి ఫాలో అయ్యి మన ప్రచారాన్ని మన వాళ్ళకి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా బలంగా ఉంటుంది. మరి అలాగే పదవుల విషయంలో కూడా ఇప్పుడు భీంభరత్ గారు చెప్పారు. ఖచ్చితంగా మన పీసీసీ నుంచి కూడా మన ఆదేశాలు వచ్చే స్పష్టంగా ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళకి 65% నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది కనుక అధిగమించి మరి ఫ్యూచర్లో మళ్ళీ కాంగ్రెస్ మంచిగా అన్ని అట్లనే సర్పంచుల్లో 80% వచ్చిందో అట్లే రాబోయే కాలంలో 100కి 100% రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాహుల్ గాంధీ గారిని మనం భవిష్యత్తులో ప్రధానమంత్రిగా చూడాలంటే మన ఒక్కరం కూడా సైనికుల్లాగా కష్టపడి పనిచేసి ఆయనను ప్రధానిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. మన ప్రాంతంతో సంబంధం లేని వారు మన ఇబ్బందులను ఎప్పటికీ పూర్తిగా పట్టించుకోరని మన ముందే గ్రహించాం. అధికారం ఉన్నా లేకపోయినా నేను ఎల్లప్పుడూ మీ పిలుపునకు అందుబాటులో ఉన్నాను. అర్ధరాత్రి అయినా సరే ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తూ ప్రజల సమస్యల కోసం నిలబడటమే నా పద్ధతి. ఈ ప్రజాసేవ మార్గాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినాను. ఏం చెప్పినాం? అరే బాబు, వాళ్ళు మన ఊరోళ్ళు కాదు, మన ఏరియా కాదు, ఖచ్చితంగా వాళ్ళు మనం పట్టించుకోరు. మనం నిజంగా మీరు ఒక్క మాట ఇవ్వాలని ఇప్పుడు కూడా చెప్తున్నా. మనం అధికారంలో లేని రోజున కూడా నేను ఏ రోజున ఎవరి ఫోన్ ఎత్తకుంటున్నా ఖచ్చితంగా ఎత్తుతాం. 100% రాత్రి కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాం. అయితే నేను నా పద్ధతి మాత్రం మార్చుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా జనంలో ఉంటాం, జనం కోసం పనిచేస్తాం. దయచేసి మీరందరూ కూడా వచ్చే 2 సంవత్సరాలు అదే లైన్లో ఆలోచించండి. ఖచ్చితంగా పార్టీని గట్టిగా మనం నిర్మించుకుందాం. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా వారు వన్ సైడ్ కావాలి. ఖచ్చితంగా జనం అందరూ మనతో వస్తారు. సరే మీరు ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా జనం ఆలోచిస్తారు. జనం ఎప్పుడు కూర్చోరు కాదు, ఒకసారి పొరపాటు పడవచ్చు, కానీ ప్రతిసారి పొరపాటు పడరు. కాబట్టి దయచేసి అదే లైన్లో ఆలోచించి. నేపాల్లో గల్లంతైన 100 మంది భారతీయుల ఆచూకీ లభ్యం. నేపాల్లో గల్లంతైన 100 మంది భారతీయులు ఆచూకీ తెలిసింది. వరదల్లో గల్లంతైన భారతీయులంతా సురక్షితంగా బయటపడ్డారు. సహాయక బృందాలు భారతీయులను గుర్తించాయి. 25 మంది చైనా కార్మికుల ఆచూకీ లభ్యమైంది. ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే ఊహాజనిత వ్యాఖ్యలు. జగన్పై మంత్రి ఫైర్. మాజీ సీఎం జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. క్యాడర్ చేజారకుండా ఉండేందుకే వారి తృప్తి కోసం జగన్ కొన్ని ఊహాజనిత కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. నీలో చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా
16 నువ్వేదో 10 మందికి ఎంపీ సీట్లు ఇచ్చాను, లేకపోతే 11 మందికి జిల్లా పరిషత్తులు ఇచ్చాను, లేకపోతే ఒక 200-300 మందికి జెడ్పీటీసీలు ఇచ్చానని చెప్పుకున్నావో, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పంచాయతీలు 16,800 మంది బలహీన వర్గాల సోదరీమణులు పంచాయతీ ప్రెసిడెంట్లు అయ్యే అవకాశాన్ని, ఎంపీటీసీలు అయ్యే అవకాశాన్ని అన్నిటిని కూడా కాల రాసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. మీరు ఇప్పుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఓడిపోతుందని కూడా తెలిసి ఇచ్చారు 34% అని చెప్పేసి. నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మొట్టమొదటిగా 34% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసి, పంచాయతీరాజ్ చట్టం చేసి 35% ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదే చట్టాలు ఏదైతే కోర్టుని ప్రస్తావిస్తున్నారో తమరు, కోర్టు ఈ చట్టాలు అప్పటి నుంచి కూడా ఉన్నాయి. కానీ బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బలహీన వర్గాలకి మేలు చేయాలి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 1995 నుంచి జరిగిన స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కూడా 2019 వరకు 18 వరకు కూడా 34% రిజర్వేషన్ని అనుభవించింది ఈ బలహీన వర్గ సమాజం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు, మీరు మభ్య పెట్టడంలో, మెస్మరిజం చేయటంలో మీరు మాస్టర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు శాసనసభ సాక్షిగా బలహీన వర్గాలకి, దళితులకి నామినేటెడ్ కాంట్రాక్ట్స్లో లేదా ప్రభుత్వం చేసే వ్యాపారాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తాను అన్న మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కనీసం 1% కాంట్రాక్ట్ అయినా సరే నామినేటెడ్ పనుల్లో కానీ మీరు ప్రత్యేకంగా ఆ రిజర్వేషన్ ఉదహరిస్తూ ఏ వర్క్ అన్నా ఇచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అంటే నేతి బీరకాయలో ఏమాత్రం నెయ్యి ఉంటుందో మీ మాటల్లో బలహీన వర్గాల పట్ల అంతే ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. అంతేకాదు ఎంపీలు లేకపోతే ఏదో జెడ్పీటీసీలు ఇచ్చానంటున్నారు. వారు ఏ విధంగా వారి నోరును కట్టేసేవాళ్ళో, లేకపోతే వారికి ఏ మేరకు వాక్ స్వాతంత్రం ఉందో, వెనకాల బ్యాక్ ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారో, మరి మీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలు ఎవరో, లేకపోతే కోస్తాంధ్ర ఇన్ఛార్జీలు ఎవరో, రాయలసీమ ఇన్ఛార్జి ఎవరో అందరికీ తెలుసు అని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి బలహీన వర్గాల గురించి ఎంత మాట్లాడుతున్న తమరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేది చాలా అత్యున్నత పదవి టీచింగ్ కమ్యూనిటీలో. మీరు ఎప్పుడైనా సరే ఒక్క బలహీన వర్గ వ్యక్తికైనా సరే ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో మీ మాటల్లో కూడా బలహీన వర్గాలకి న్యాయం అంతే ఉంటుందని చెప్పేసుకొని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. అంతేకాదు ఈ అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ అని చెప్పేసి ఎన్ని లక్షల ఎకరాలు బలహీన వర్గాలకి చెందింది, దళితులకి చెందిన భూముల్ని మీరు మీ నాయక గణం దోచేసుకున్నారో కూడా ఈరోజు చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని వందల మంది బీసీలు పొట్టన పెట్టుకున్నారో కూడా మీ రాజకీయ హత్యలతో ఒకసారి పొట్టన పెట్టమని మన లెక్క కూడా చెప్పమని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేగా సంక్షేమ కార్యక్రమాల గురించి నేనేదో బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకుంటూ ఉన్నారు. మీరు ప్రతి విషయంలో కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మాట తప్పను మడమ తిప్పను అనేది ఒకేదో క్యాప్షన్గా చూపించి ప్రజల్ని మభ్యపెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మాట తప్పను మడమ తిప్పను అన్న మీరు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇంటికి ఒక్కరికే ఇచ్చిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భారీ వరదల్లో ఈషా ఫౌండేషన్కు చెందిన కైలాష్ యాత్ర బృందంలోని 80 మంది ఆచూకీ తెలియకపోవడంతో సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బాధితుల గురించి మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
after that, this happened at 9:14, and Praveen, who was leading the team, who has been with us for more than 2 decades, is a full-time Ishanga with us, and we noticed that his Nepal phone did not come active through the if he had crossed over, his Nepal phone should have come active. It did not come. So literally the entire group was there in the building. So this is a terrible and an extraordinary event, which unfortunately has turned out this way. Well, we don't have any numbers as such, but the overall numbers could be anywhere around 1,500 plus. And many of the Nepali guides were with us, their families were there. How many of them we do not know yet. But on that side is 484, that's what they are saying. This side there's absolutely no information. But that town where we entered, almost half the town is carved out of the valley. So it is said that some lake or river lake burst open. Some people in Nepal, some news channels are saying there was a 4.9 Richter earthquake about half an hour before. Other people are denying that. We don't know. There's no proper information. And we should have been there the same time tomorrow morning. So here we are. So we're doing everything possible. We're still looking if we can. We're seeking permission through the Indian Embassy, and the Chinese Embassy in India, and American Embassy is working on this to see if they can permit me and a group of people to be there and see what we can do. After a long wait, it's already been nearly, it was at 9 o'clock, let's say, it's already nearly 12 hours. So about half an hour ago, we've sent messages to all the families. రక్షాబంధన్ సందర్భంగా అన్న కేటీఆర్కు రాఖీ కట్టేందుకు వెళ్తున్నారా అని ప్రెస్ మీట్లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతేడాది అడిగినప్పుడు పట్నంలో లేకుండా పారిపోయారని, ఇప్పుడు విదేశాలకు వెళ్లారని అన్నారు. ఇప్పుడు పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు. ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు. మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.